ఈ నెల 15వ తేదీన తెలంగాణ స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా ఖమ్మం కోర్టులో కూడా ఈ నెల 15వ తేదీన తెలంగాణ స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా ఖమ్మం కోర్టులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి రాజగోపాల్ తెలిపారు. పోలీసుల సహకారంతో లోక్ అదాలత్ జరగబోతుందని, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పెషల్ లోక్ అదాలత్ జరగబోతుందని వెల్లడించారు. జిల్లాలో అధికంగా 5536 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని, కక్షదారులకు ఇదే మంచి అవకాశంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా అన్ని రకాల కేసులు రాజీ చేయబడతాయని, కోర్టు ట్రయల్లో పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు సైతం పరిష్కరించబడతాయని స్పష్టం చేశారు. సమన్స్ సర్వ్ చేస్తే గానీ కేసులు రాజీ కావు. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి వర్కింగ్ డే నాడు కూడా లోకల్ కేసులు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లోకాలతో ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఎస్ ఆఫీస్ కానీ లేదా సంబంధిత కోర్టును కానీ సంబంధిత న్యాయవాది ద్వారా మమ్మల్ని సంప్రదించినట్టయితే కేసుకు రాజీ చేసుకోవడానికి వినేటువంటి మార్గాన్ని క్రియేట్ చేయగలిగినటువంటి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు రానంటున్నారు. శివరాజ్ గారు, మీ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ 3650 పెండింగ్ ఉన్నాయి. సరే, ప్రతి లోకాలతో మీరు మంచి సహకారాన్ని ఇస్తారు, మంచిగా చేస్తూ ఉన్నారు. దాంట్లో we can congratulate you and appreciate you, but at the same time, this being a special local adalat, you have to be careful, more careful and more attentive. So మీరు కష్టపడి సమన్స్ సర్వ్ చేస్తే గానీ కేసులు రాజీ కావు. ఈ ప్రత్యేకమైనటువంటి లోకాలకు కూడా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరి 3650 కేసులు కనీసం అంటే సగానికి సగం కేసులు తగ్గించినట్టయితే మనం ఈ స్పెషల్ లోకాలకు ఏదైతే వెళ్తున్నామో దానికి ఒక మీనింగ్ఫుల్ కన్క్లూజన్ అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా కమిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు కూడా కాంపౌండబుల్ కేసు ఉన్నట్టయితే మీరు వాటిని కూడా ఈ లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఈ రోజు